కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారం రామాలయం వద్ద ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ను కొత్తూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ ఈవో లక్ష్మీనారాయణ చేసిన సేవలను కొనియాడారు. రామాలయం ఆలయ పునఃప్రతిష్టకు తాను చేసిన కార్యక్రమాలను లక్ష్మీనారాయణ వివరించారు. రాబోయే రోజుల్లో సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు నిర్మాణం చేశామని ఈవో తెలిపారు. అనంతరం బాలభక్త గణపతి సంఘం యువత ఆధ్వర్యంలో ఈవో లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి సదాశివం, ఈవో బొక్కా వెంకటేశ్వరరావు, బొర్రా ఈశ్వరరావు, సుధా గణపతి పాల్గొన్న కార్యక్రమంలో ఈవో లక్ష్మీనారాయణను గజమాలతో ఘనంగా సత్కరించారు. కానీ చేసినప్పుడు నాకు అభిమానులు ఎంతమంది ఉంటారా, స్నేహితులు ఎంతమంది ఉంటారా, నేనంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారా అని నేను 29వ తారీఖున మన సత్యనారాయణ గార్డెన్స్ లో జరిగిన అభినందన సభలో తెలియవచ్చింది. అదేవిధంగా మళ్ళా 30వ తారీఖు నాకు సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానంలో అక్కడ గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది చేసిన సన్మానం కూడా ఎప్పుడు మరవలేనిది. దానికి ధీటుగా ఈ రోజునే మన భూపేకరం రామాలయం శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి దేవస్థానం వారి అర్చక బృందం, అలాగే బాలభక్త సమాజం, అలాగే ఈ గ్రామస్తులు, పట్టణవాసులు అందరూ కలిసి ఈ అభినందన సభను ఈ రోజు ఇంత జయప్రదంగా చేసినందుకు జన్మల వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. రాముల వారికి నేను ఇంకా సేవ చేయాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సేవ చేయాలని, కొనసాగించాలనే ఒక కోరికతో ఉన్నాను. కోరిక ఏర్పడింది. శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ గారు అనే ఒక వ్యక్తి అమలాపురం భూపయగ్రహారం సంబంధించిన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి దేవస్థానంకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. వారికి ఉన్న ఎన్నో పరిస్థితుల మీద కూడా వారు దృష్టి సారించరేమో అనే ఒక అనుమానం మాలో బాలభక్త సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉన్నప్పటికీ వారు ముందు పరిచయం మాతోటే పెంచుకోవడం, తర్వాత వారు మాతో చాలా సన్నిహితాన్ని మెయింటైన్ చేస్తూ స్వామివారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి వివరాలు తెలుసుకుని, స్వామివారికి సంబంధించిన స్థలాన్ని శుభ్రం చేయించి, స్వామివారికి ఒక ఆదాయ వనరులు ఏర్పాటు చేసి, స్వామివారికి నూతన దేవాలయం కూడా కట్టే ప్రయత్నం చేయడం మొదలు పెడతా అన్నప్పుడు అందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చి ఇంత నిబద్ధతతో పనిచేస్తారు అని చెప్పి ఎవరు ఆశించలేనిది వారు సాకార రూపంగా చూపించి మా అందరినీ కూడా ఆశ్చర్యపరిచి మాతో కలిసి